ఇక్కడున్న సభ్యులతో పాటు అందరూ పాల్గొని వారికి శుభాకాంక్ష తెలపడం జరిగింది. మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లాల వైజ్గా ఆల్రెడీ మేడ్చల్ జిల్లాలో అయిపోయింది, సిటీలో ఆల్మోస్ట్ అయిపోయింది, నల్గొండలో ఈ 2-3 రోజులు నల్గొండ కూడా అయిపోతుంది. ఇంకా మిగతా జిల్లాలను కూడా మేము తీసుకెళ్ళి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మట్టి వినాయకులు తప్ప ఇంకే ఆప్షన్ లేదు. మేము ఏదో చేస్తామని చెప్పి రాలేదు, ఓన్లీ భక్తిని అనే కాన్సెప్ట్తోనే వచ్చాము. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, పూర్వకాలంలో మనము మట్టి వినాయకుల్ని పూజించేవాళ్ళం. అప్పుడే తయారు చేసిన మట్టి వినాయకుని కానీ రాంగ ఏమైందంటే మట్టి అనేది పోయి కలర్ అని వచ్చింది. ఆ కలర్ వల్ల పర్యావరణం జరిగి మనం నెక్స్ట్ జనరేషన్ ఏమి ఇస్తామనే ఉద్దేశంతో మేము మట్టి వినాయకులనే ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే మట్టితో పాటు భక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది. గవర్నమెంట్ ఎన్నో చేస్తా అని చెప్పింది, హిందువులకు ఏదో చేస్తా అని చెప్పి అంటుంది, కానీ హిందువులకు ఏం చేసింది, చేసిందా తర్వాత సంగతి. కానీ ప్రతి ఒక్కరికి ఈ వినాయక చవితికి ఒక 8 ఫీట్ల వినాయకుడిని ఉచితంగా గవర్నమెంటే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంస్థ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 8 ఫీట్ల వినాయకుడిని ఇక్కడ యాదాద్రి జిల్లాల్లో ఎన్ని మండపాలు ఉన్నాయో ఇక్కడున్న ఎమ్మెల్యే గారైనా, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, ఇంకా ఏ గవర్నమెంట్ అయినా ప్రతి ఒక్కరూ వారు ఖచ్చితంగా వినాయకులని ఉచితంగా ప్రతి మండపాలను పిలిచి వాళ్ళ గ్రామాన్ని అధ్యక్షులను పిలిచి వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ టీవీ ఛానల్ ద్వారా. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మా కమిటీ సభ్యుడైన వరకాల శ్రీకాంత్ గారు మాట్లాడతారు.